ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాడు చాలా నక్కజిత్తులు, వాడు మహా దుర్మార్గుడు. అవంతి కడుపుతో ఉందని తెలిసి కూడా ద్వారకని అరెస్ట్ చేయించి అవంతిని ఎంతగానో ఏడ్పించాడు. ఇప్పుడు కూడా అవంతిని కిడ్నాప్ చేస్తున్నానని లెటర్ పంపించాడు. మరి మీ వదిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉందమ్మా. అందుకే కదరా నీతో రాను అని చెప్పాను. అయ్యో అమ్మా, నువ్వు నాతో రానందుకు నేనేం ఆలోచించట్లేదమ్మా. అమ్మా, నువ్వు ఆ విషయం మర్చిపో, వదిన గురించి ఆలోచించు. నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందిరా. ఏంటమ్మా? నిన్ను మొన్న ద్వారక అరెస్ట్ చేయడం వెనక రాజశేఖర్ ప్లాన్ ఏమైనా ఉందేమోనని. అదెలా అమ్మా? అతను జైల్లో ఉన్నాడు కదా. సూర్యుడు వెళ్లలేని చోటుకు కూడా మనిషి ఆలోచన వెళ్తుంది. దుర్మార్గుడి ఆలోచన శూన్యంలో కూడా విధ్వంసం సృష్టిస్తుంది. రాజశేఖర్ జైల్లో ఉన్న సువర్ణ బయటే ఉంది. వాళ్ళిద్దరి మధ్య వారధి ఆ రఘురామ్ ఉన్నాడు. ఇక రాజశేఖర్ ప్లాన్ని సువర్ణ అమలు చేయటం ఎంతసేపు? దుర్గ చాలా డేంజర్ మనిషి. మురారి జైలుకి ఎలా వెళ్ళింది గెస్ట్ చేస్తుందా? మురారి, దుర్గత్తయ్య గారు చాలా అదే మంచి మనిషి, అమాయకురాలు కదా. దేని గురించి చెప్తున్నావు? అదే బావగారు అక్క చెప్పే మాటల్ని ఆవిడంత బోల్డ్గా నమ్మేస్తున్నారు. జైల్లో ఉన్న రాజశేఖర్ బయటకొస్తాడని నమ్మేస్తున్నారు. అరే అదేలా పాసిబుల్ అని అస్సలు ఆలోచించట్లేదు. అవునులే, బావగారు అక్క ఆవిడ్ని అంతలా పొల్యూట్ చేశారు. మరి వాళ్ళని అలా పిలవద్దని నీకు చెప్పానా? సరే సరే, నువ్వు అసలు విషయం వదిలేసి నా మాటల మీద చిరాకు పడతావేంటి? ఏంటా అసలు విషయం? అదే రాజశేఖర్ జైలు నుంచి ఎందుకొస్తాడు అని. ఎందుకు ఆ విషయం గురించి అన్నిసార్లు చెప్తున్నావు? అమ్మ చెప్తుంది కదా అతను వస్తున్నాడని. ఏమో వస్తాడేమో. అవునవును, ఏమో వస్తాడేమో. ఆయన వస్తే అందరికీ తెలియకుండా ఉంటుందా? అదే అవంతి కిడ్నాప్ అయితే రాజశేఖర్ వచ్చినట్టు, లేకపోతే అది అబద్ధమైనట్టు, అంతే కదా. సార్, అమ్మగారిని వెళ్ళి పడుకోమని చెప్పండి సార్, మేము చెప్తే వినట్లేదు. ఓకే. అమ్మా, ద్వారకా నువ్వు వెళ్ళి పడుకోమ్మా. లేదురా, నేను కూడా ఉంటానుగా. ఎందుకమ్మా? శంకర్ చారి, ఇంటి బయట 4 పోలీసులు, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా. నేను కూడా ఉంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. లేదురా, పిల్లలకి ఆపదుందని తెలిస్తే ఏ తల్లికి నిద్ర పడుతుందిరా? ఎంతమంది కాపలా ఉన్నా పిల్లలకి తల్లిని మించిన రక్షణ కవచం ఉంటుందా? ద్వారకా, జైలర్ నెంబర్ని ట్రాప్ చేయమన్నాను, చేసావా? చేశానమ్మా. ఈ నైట్ రాజశేఖర్ బయటికొస్తే
ఖచ్చితంగా ఏదో ఒక టైంలో జైలర్కి ఫోన్ చేస్తాడు, లేదా జైలర్ ఫోన్ తను వాడడమో చేస్తాడు. దాంతో అతను దొరికిపోతాడు. అప్పుడు రాజశేఖర్ బయటకు వస్తున్నాడని ఎవిడెన్స్ దొరికినట్టు అవుతుంది. గ్రేట్ ఐడియా అమ్మా. నా పిల్లలు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. అలా ఉంటారనే నమ్మకం నాకు రావాలంటే ఆ రాజశేఖర్ రెడ్ హ్యాండెడ్గా దొరికి జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి. వాడొస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు. శంకర్ సార్. ఇలా రండి. చారి గారు సార్. ఇలా రండి. సార్. రాజశేఖర్ ఏ వైపు నుంచి వస్తాడో మనకి తెలీదు. మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే సార్. మేము ఇవ్వరం. నైట్ కంటి మీద రేపు వేయం. సార్, అసలు రాజశేఖర్ బయటికెలా వస్తాడు? జైలు చుట్టూ మన వాళ్ళు నుంచిన అంత ఈజీగా అతను ఎలా రాగలుగుతున్నాడు? రాజశేఖర్ అనేవాడు చాలా డేంజరస్ క్యాండిడేట్. అతన్ని తీసుకెళ్లి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉంచిన అతను బయటికి రాగలిగే అంత చీటింగ్ మెంటాలిటీ ఉన్నవాడు. అతన్ని తక్కువ అంచనా వేయద్దు. ఖచ్చితంగా వచ్చి అవంతిని తీసుకెళ్తానని ఛాలెంజింగ్గా లెటర్ రాశాడు. అంటే ఎలాగోలా వస్తాడు. అసలు ఆ లెటర్లో నిజంగా అతనే పంపించాడని గ్యారంటీ ఏంటి సార్? న్యాయానికి 4 దిక్కుల్లో వెళ్ళడమే తెలుసు శేఖర్. కానీ అన్యాయానికి 40 దారులుంటాయి. పోలీసుల దగ్గర నేరస్తులను అరెస్ట్ చేయడానికి సంఖ్యలుంటాయి. కానీ అడ్డదారులు వచ్చే వాళ్ళని ఆపకుండా మన చేతులకి కనిపించని సంఖ్యలు ఉంటాయి. మన సిన్సియర్ ఎఫర్టే మనకి నేరస్తుల్ని పట్టిస్తుంది. ఎస్ సార్, వీఆర్ ఆన్ దట్ సార్. యా, గుడ్. కీప్ ఇట్ అప్. గో గో. సార్. చారి గారు. ఓకే సార్. ఏంటి సువర్ణ ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు, మామయ్య గారు ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నా అని చెప్పారా? ఏ ఎందుకలా అడిగావు? ఒకవేళ అని చెప్తే మాత్రం ఆయన్ని రావద్దని చెప్పండి ప్లీజ్. అదే ఎందుకు అని అడుగుతున్నా. మామయ్య గారు వస్తారని దుర్గ మురారికి చెప్పింది. అవంతికి డేంజర్ అని చెప్పింది. మురారికి కూడా దుర్గ మాటల మీద నమ్మకం కుదిరింది. రాజశేఖర్ వస్తాడని అమ్మ చెప్పింది. అంటే అతను వస్తాడనే అంటున్నాడు. ఇప్పుడు గాని మామయ్య గారు బయటకొచ్చి అవంతిని కిడ్నాప్ చేస్తే దుర్గ మాట నిజమైపోతుంది. అప్పుడు మురారి ఇంకెప్పటికీ మన మాట వినడు. అమ్మ మీద విపరీతమైన నమ్మకం పెట్టుకుంటాడు. అందుకే మామయ్య గారిని బయటికి రావద్దని చెప్పండి. అయ్యింది పెళ్ళి. అందుకే చెప్పేది ఏ పని చేసినా దుర్గలా సైలెంట్గా చెయ్యాలి అని. మనం మోనార్కులం, మూర్ఖులం కదా, వినం. నేను వచ్చేస్తున్నాను వచ్చని రాజశేఖర్ లెటర్లు పంపించాడు. దుర్గ అలర్ట్ అయింది. ద్వారకని రెడీగా ఉంచింది. ఇంకా రాజశేఖర్ దొరికిపోవడం, అప్పుడు ఇంకా పెద్ద శిక్ష పడ్డం మాత్రమే మిగిలింది. ఎందుకు నవ్వుతున్నారు? మీ మామయ్య అప్పట్లో దుర్గని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన్ని ప్రెగ్నెంట్ చేశాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. తర్వాత దుర్గ ఎంతో ఫైట్ చేస్తేనే కానీ తన మెళ్ళో తాళి కట్టలేదు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మీ మావయ్య ఏమీ మారలేదు. అదే నైజం, అవే అలవాట్లు. అంటే మామయ్య గారు తనేమి సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు, సిన్సియర్గా చెప్పిన పని చేయడానికి. రాజకీయ నాయకుడి లాంటివాడు. మాట చెప్తాడు, మాయ చేస్తాడు.
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు. ఇప్పుడు కూడా వస్తున్నాను అని రాడు. రాడా? మరి రానప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు? దుర్గని నమ్మించడానికి. ఆ దుర్గని పరుగులు తీయించడానికి, ఆ దుర్గని మాయ చేయడానికి. ఇప్పుడు దుర్గ మురారికి రాజశేఖర్ వస్తున్నాడు అని చెప్పింది. మురారి నమ్మాడు. నిజంగా రాజశేఖర్ వచ్చాడే అనుకో, మురారి మనల్ని చీకొడతాడు, దుర్గని నెత్తిన పెట్టుకుంటాడు. అదే రాలేదనుకో, మురారి దృష్టిలో దుర్గ మాటంటే నమ్మకం పోతుంది కదా. ఇదంతా ద్వారకే కల్పించి చెప్తున్నాడనే నమ్మకం పెరుగుతుంది కదా. అప్పుడు మురారి పూర్తిగా మన వైపు వచ్చేస్తాడు కదా. అబ్బా, ఏ ప్లాన్ అత్తయ్య గారు! మామయ్య గారు వస్తారో రారో అనే టెన్షన్తో దుర్గకి ద్వారకకి నిద్రే ఉండదు. ఆయన బయటకొస్తే ఆయన వల్ల అవంతికి ప్రాబ్లం, రాకపోతే మురారి వల్ల ద్వారకకి ప్రాబ్లం. టోటల్ గా ఇంట్లో అందరూ జాగారం. ప్లాన్ బాగుంది సువర్ణ. రాజశేఖర్ గారు, మీరు బ్రతికే ఉన్నారా? అంటే మీరు తిరిగి వచ్చేసారా? దుర్గం మిమ్మల్ని ఏం చేయలేకపోయిందా? అయితే నువ్వు అవంతిని సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేసేసావా? ఎక్కడ దాచవుతానని? అసలు బతకుండా చవ చంపేశావా? చెప్పు రాజశేఖర్ గారు, ఏం చేశారు? బిర్యానీ ప్యాకెట్స్ తెచ్చాను. ఏంటి? మనం తెచ్చిన బిర్యానీ నాకు బాగా నచ్చింది. అందుకే బయటికెళ్ళి నేను బిర్యానీ తినేసి ఈసారి నీకు కూడా ఇది తీసుకొచ్చాను. అయితే నువ్వు వెళ్ళింది బిర్యానీ కోసమే. అవంతిని కిడ్నాప్ చేద్దామని కాదా? కాదు. మరి దుర్గకు వస్తున్నా అని తెగ మెసేజ్లు పంపించావు కదా. రాత్రంతా దుర్గకి ద్వారక గాడికి నిద్ర లేకుండా చేద్దామని. ఏంటి రాజశేఖర్ గారు ఇది? ఇది చేయాలనుకుంటున్నావా, మీ ఇల్లు అనుకుంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. పాణి, నువ్వు హ్యాపీగా ముందు బిర్యానీ తిను. అసలు అవంతిని నిజంగా కిడ్నాప్ చేసావా లేదా? ముందా చెప్పు. చెప్తాను పాణి, కానీ దేనికైనా టైం రావాలంటారు కదా. టైం రావాలి మరి. అదెప్పుడు వస్తుంది? అదెప్పుడొస్తే మనకెందుకు? ఇదిగో ముందు బిర్యానీ వచ్చిందిగా, ఫుల్గా తినే పడుకుందాం. అక్కడ దుర్గ నిద్రపోకుండా ఉంటుంది. వామ్మో, ఎవడికి అర్థం కాడు. తమ్ముడు, ఇంకా నిద్రపోలేదా? టైం 1 అవుతుంది.
ఈ చీకటి సాక్షిగా మీ మనసులు ఎంత నల్లనివో బయటపడుతుంటే వాటిని గమనిస్తూ ఉన్నాను. మీ గురించి నాకు కలిగిన నమ్మకం నిజమే అని రుజువు అవుతుంటే నేను ఏ తప్పు చేయట్లేదని నా మనస్సాక్షికి నేనే సమాధానం చెప్పుకుంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నిద్ర నటించే వాడిని కొత్తగా నిద్ర లేపాల్సిన పని లేదు. అర్థం తెలిసిన వాడికి కొత్తగా అర్థం విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? మోసంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్న మనిషి చెప్పిన మాటల్ని ఏ ఆధారం లేకపోయినా గుడ్డిగా నమ్మడం పిచ్చితనం కాదా? ఇంకా నటనే, ఇంకా నటనే. రాజశేఖర్ వస్తాడని చెప్పి లెటర్స్ పంపించి అమ్మని మోసం చేశావు. కానీ ఇంత రాత్రైనా అతను రాలేదు. మీ ఆవిడ్ని కిడ్నాప్ చేయలేదు. అయినా అమ్మ నీ మాటల్నే నమ్ముతుంది. నేనిదంతా నీ మోసం అని చెప్పాలనుకుంటే అమ్మ నమ్మదు. నన్నే తిడుతుంది, నన్నే కొడుతుంది. అసలు నేనేం చేయాలి? ఏం చేయాలి? అంత నా కర్మ 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 కర్మ. అయినా అమ్మకి ఏ స్టోరీ చెప్పావురా? నీ మాటలు మాత్రమే నిజమని నమ్ముతుంది. ఏరా నిజమైతే ఎక్కడ్రా? ఎక్కడ్రా రాజశేఖర్? ఎక్కడ్రా చెప్పు. తమ్ముడు గట్టిగా అరవకురా, అందరూ డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయితే నిద్ర లేచొస్తారు. వస్తే నీ మోసం ఏంటో బయటపడుతుంది, అంతే కదా? నేనేం మోసం చేయలేదురా. ఆ రాజశేఖర్ నిజంగానే జైలు నుంచి కొరియర్లో లెటర్లు పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తాడు? జైలర్ వాడికి హెల్ప్ చేస్తున్నాడని చెప్తావా? నేను చెప్పడం కాదు, నిజంగానే జైలర్ వాడికి హెల్ప్ చేస్తున్నాడు. నాకు తెలుసు, నువ్వు ఈ మాట చెప్తావని నాకు తెలుసు. అది అబద్ధం కాదు, నిజం రా. నువ్వు నిజమని చెప్పిన ప్రతిదీ నమ్మేయడానికి నేనేమి పిచ్చి వెతవని కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. రాజశేఖర్తో మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి థ్రెట్ ఉంది. వాడు ఏ టైంలో అయినా రావచ్చు. నువ్వు మ్యాచ్కి అమ్మ రాలేదన్న కోపంతో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదురా. నీ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాదన్ను, కానీ నువ్వు మ్యాచ్ ఆడాలన్నా, మనం మన పనులు ప్రశాంతంగా చేసుకోవాలన్నా ముందు మనం బ్రతికుండాలి కదా తమ్ముడు. చాలు ఆపే. నీ సోది నాతో చెప్పకు. ఈ జైలు నుంచి లెటర్లు, అమ్మని భయపెట్టడాలు ఇవన్నీ నీ ప్లాన్లో భాగమని నాకు బాగా తెలుసు. ఇన్ని ప్లాన్లు వేయాల్సిన అవసరం ఈయనకేంటి మురారి? ఓ వీడి చెంచగాడివి నువ్వు ఇక్కడే ఉన్నావా? మురారి తమ్ముడు, ఓ ఇద్దరికి బాగా గుండెల్లో గుచ్చుకున్నట్టుందిగా నా మాట. పెద్దవాడని చూడకుండా చారి గారిని ఏంటా మాటలు? అమ్మ నీకు ఇలా మాట్లాడడం నేర్పించలేదు కదా? ఏయ్, అమ్మ నాకు నేర్పించిన వాటి గురించి నువ్వు మాట్లాడకు. అనాథలాగా పెరిగిన నీకు అమ్మ పెంపకం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్యని తప్పుపట్టే నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. రేయ్, మధ్యలో నువ్వు మాట్లాడకు. మురారి, కన్న తల్లిని మోసం చేసే నువ్వొక శ్రీరామచంద్రుడివి. వీడు నిన్ను నమ్మిన బంటు హనుమంతుడు. రాజశేఖర్ తప్పకుండా వస్తాడు మురారి. నేను అమ్మని మోసం చేయట్లేదు. రేయ్, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నీకొచ్చింది. నువ్వు చెప్పిన ప్రతి మాట మా అమ్మ నమ్ముతుంది. కానీ ఏదో ఒక రోజు అమ్మకి నీ గురించి నిజం తెలుస్తుంది. అప్పుడురా
నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఈ ఇంట్లోంచి బయటికి తోసేస్తాను. నీతో పాటు నీ పెళ్ళం కూడా వస్తుంది, గుర్తుంచుకో. సార్ ఏంటి సార్ ఇది? జాగ్రత్త చారు గారు, రాజశేఖర్కి ఇంకా అవకాశం ఉంది. బావగారు, రాత్రి ఏదో జరుగుతుందని మీరంతా చాలా భయపడిపోయినట్టున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏమీ జరగలేదు. ఎక్కడుండాల్సిన మనుషులు అక్కడే ఉన్నారుగా. దీన్ని బట్టి చూస్తే మురారి మాటలు నిజమే అనిపిస్తున్నాయి కదా.